హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగజ్యోతి లైఫ్ స్టైల్స్. ఈ రోజు మా గ్రామంలో శ్రీ 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 దుర్గా నూకాంబిక సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం అయితే పునఃప్రతిష్ఠ కార్యక్రమం అయితే పూర్తి అయ్యిందండి. 3 రోజులుగా పూజా కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి. 3 రోజుల నుంచి హోమం జరుగుతుంది. అయితే ఈ ఆలయం NH16 ఆనుకొని ఉందండి, కంచరపాలెం బాపూజీ నగర్ 1లో. ఆల్రెడీ ఈ ఆలయం కోసం మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఇక్కడైతే నూకాంబిక అమ్మవారు, దుర్గా అమ్మవారు ఉండేవారు కదా. ఆల్రెడీ నేను అభిషేకం వీడియో కూడా పెట్టున్నాను. ఈ అమ్మవారిని అయితే ఇప్పుడు కొత్తగా గుడి కట్టారు కదా, అందులోకి అయితే ఈ రోజు ప్రతిష్ట కార్యక్రమం అయితే పూర్తి అయ్యిందండి. అందులో అమ్మవారిని పెట్టారు. ఇది శివాలయం. ఇక్కడ కూడా చాలా వీడియోలు మనం పెట్టున్నాము నందితో సహా. ఇక్కడ మన శివలింగం కూడా, మన శివయ్యను కూడా ఇప్పుడు ఏదైతే కొత్త గుడి కట్టున్నారో అందులోకి తీసుకువెళ్ళి పెట్టున్నారు. ఇక్కడ శివయ్య లేకపోవడం చూసారా ఎంత బోసిపోయిందో. అయితే ఇప్పుడు పూజలు అందుకోవడానికి శివయ్య అయితే మన కోసం అక్కడైతే రెడీగా ఉన్నారు. వెనకన ఆలయం అయితే ఈ విధంగా కట్టున్నారు. ఇంకా ఆలయం కన్స్ట్రక్షన్ అయితే చాలా వరకు ఉందండి. కాకపోతే ఈ రోజు మంచి ముహూర్తం ఉందని చెప్పేసి ఆలయం ప్రతిష్ఠ కోసం అయితే పూజా కార్యక్రమాలన్నీ జరిగి ఈరోజు దిగ్విజయంగా అయింది. అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోనైతే. పూజా కార్యక్రమాలు 3 రోజుల నుంచి జరుగుతున్నాయి. 3 రోజుల నుంచి హోమం అన్నీ జరుగుతున్నాయండి. నిన్న ఆల్రెడీ అభిషేకాలన్నీ కూడా పూర్తి అయిపోయాయి. ఈ రోజు అయితే ఆలయ శిఖరం మీద నుంచి బూర్లు వేసి విగ్రహాలను అయితే ప్రతిష్ఠ చేసే కార్యక్రమం అయితే జరుగుతుందండి. అక్కడ పరుపు ఎందుకు ఉంది అనుకుంటున్నారా, నేను సాయంత్రం అమ్మవారిని అయ్యవారిని తీసుకొచ్చారు కదా, వాళ్ళని అయితే ఈ పరుపు మీద వేసి, అంటే వాళ్ళకి శయన వేసి నిద్రించారనమాట నైట్ అంతా. అందుకోసమనే అక్కడ అమ్మవారి కోసం అద్దము, బరిన, కాటుక, కుంకుమ అన్నీ వేసున్నారనమాట అమ్మవార్ల కోసం. ఆల్రెడీ విగ్రహాల కింద పంచలోహాలన్నీ వేస్తారు కదా, నవరత్నాలు అన్నీ వేసేసారు. కంప్లీట్గా ఆ పూజ అయితే పూర్తి అయిపోయింది అనమాట. అక్కడైతే మనకి ఆ మొహం మీద క్లాత్, కళ్ళు కప్పేసి ఉన్నాయి కదా, ఆ గంతులు అన్నీ తీసేసి మనకైతే అద్దంలో దర్శనం అయితే చేయిస్తారనమాట. అసలు 3 రోజుల నుంచి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారి, అమ్మవారి సేవలు అయితే చాలా కష్టపడుతున్నారండి. ఎందుకంటే మార్నింగ్ లేచి నుంచి నైట్ పడుకునేంత వరకు పూజా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అలసట అనేది లేకుండా ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు. ఎక్కడ ఉన్న భక్తులు 3 రోజుల నుంచి అసలు చాలా కష్టపడుతున్నారండి. భక్తితో పూజలన్నీ కూడా పూర్తి చేసుకున్నారు. ఈ రోజు అయితే 3వ రోజు అనమాట. అక్కడ పెట్టిన ఆ కలశాలతో అభిషేకాలు అయితే చేస్తారు. ఒకసారి వీడియో చూసేయండి. సామాన్లన్నీ చాలా చక్కగా తలతల మిలమిల మెరుస్తున్నాయి కదండి. క్లియర్గా తోముకొని ఉంచారనమాట పూజా సామాన్లు. అలాగే అక్కడ ఉన్న చిట్టి అమ్మవార్లు నేను ఇవైతే ఆలయ శిఖర గోపురం మీద పెట్టడానికి అయితే పైకి అయితే తీసుకువెళ్తున్నారు. కొత్త గుడి కూడా మనం కొత్త ఇల్లు కానీ, కొత్త ఆలయం కానీ, ఏదైనా సరే గృహప్రవేశం ఇలాంటిది అనేసరికి ఓపెనింగ్ అనగానే మన గోమాతని తెచ్చి తొక్కించడం అయితే మనకు ఆనవాయితీ కదా. గోమాతని అలాగే దూడను కూడా తీసుకొచ్చారు. అందరూ కూడా గోమాతకి, దూడకు కూడా దర్శనం చేసుకుని మొక్కుకున్నారు. ఆలయ శిఖరం మీద నుంచి బూర్లు పోసే కార్యక్రమం మొదలవబోతుంది అనమాట. దానికోసం అయితే బూర్లు అయితే పైకి పంపిస్తున్నారనమాట. ఆ పై నుంచి బూర్లు అనేవి పోస్తారు. అలా ఏ చోటనైతే బూర్లు ఆలయ శిఖరం మీద నుంచి పోస్తారో ఆ బూర్లు అలా పడుతున్నప్పుడు ఆడవాళ్ళందరూ కూడా కొంగులు పట్టుకుంటారు అనమాట. ఎన్ని బూర్లు కలెక్ట్ అయ్యో చూసారా, ఈ విధంగా అనమాట. ఎక్కడైతే ఆలయంలో ఇలాగా ప్రతిస్తుంటుందో అప్పుడైతే మాత్రం ఊర్లో ప్రతి ఒక్కరు ఇంటి నుంచి 11 బూర్లు ఉండి తీసుకొస్తారనమాట. పూర్ణంలో ముంచిన బూర్లు ఉంటే మంచిదనమాట. ఆ విధంగా తీసుకొచ్చారు బూర్లన్నీ. గోమాత అయితే అక్కడ ఉన్న హడావిడికి అయితే కొంచెం హడలెత్తిపోతుంది అనమాట. ఓం నమ శివాయ అంటూ, ఓం శ్రీ మాత్రే నమః అంటూ జనాలు ఎక్కువ ఉన్నారు కదా, కొంచెం కంగారు పడుతుంది. అయితే అద్దంలో అయితే అమ్మవారి దర్శనం చేసుకోవడం అయితే మొదలైందనమాట. ఎందుకంటే డైరెక్ట్గా చూడకూడదంట. ఎక్కడైనా ఆలయము ఓపెనింగ్ అనగానే ఆలయంలో అమ్మవార్లు కావచ్చు, అయ్యవార్లు కావచ్చు, మనం డైరెక్ట్గా చూడకూడదు. ఫస్ట్ అయితే ఇలా అద్దంలో ప్రతిబింబంలా చూసుకున్న తర్వాతనే డైరెక్ట్గా చూడాలన్నమాట. ఆ కళ్ళకున్న గంతలు, ఆ ఫేస్ మీద ఉన్నవన్నీ క్లాతులు తీసేసి మనకు దర్శనం అయితే చేపించారనమాట. ప్రతి ఒక్కరూ కూడా ఏ ఆలయంలో అయినా సరే కొత్తగా ఆలయం ఓపెనింగ్ అనగానే అమ్మవార్లు పాత గుడిని మళ్ళీ కొత్తగా కట్టిన ఆ పాత అమ్మవార్లను తెచ్చినా సరే మనకు కొత్త గుడి అనేది నియామకం కదా. సో ఆ విధంగా అనమాట. అలాంటప్పుడు మనం డైరెక్ట్గా అయితే అమ్మవార్లను చూడకూడదు. అద్దంలో అమ్మవార్లను చూసిన తర్వాత నిజరూప దర్శనం అనేది చేసుకోవాలన్నమాట.
ఈ విధంగా అక్కడ ఉన్న వాళ్ళందరి కోసం అయితే ఈ అద్దం ఇలా పెట్టున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు చూసేశారు. నెక్స్ట్ ఎవరైనా వచ్చినా ఆ రోజు మొత్తంలో ఎవరు వచ్చినా సరే ఫస్ట్ అద్దంలోనే చూడాలన్నమాట. వెళ్ళంగానే మనకు డైరెక్ట్గా ఎంట్రన్స్కి ఫేస్లు కనిపిస్తాయి, చూడకూడదు అంటారనమాట. అందుకని అద్దాన్ని కూడా అక్కడే పెట్టున్నారు. ఎవరైనా సరే వచ్చినా వెనక నుంచి అద్దంలో చూసుకోవాలన్నమాట. వెళ్ళంగానే డైరెక్ట్గా కనిపిస్తుంది కానీ చూడకూడదు అంట. మరి మనం అలా చూడలేదు, చూడకూడదు కూడా అని చెప్పారనమాట పంతులు గారు. ఆలయ శిఖర గోపురం నుంచి బూర్లు వేయటం కోసం అయితే సిద్ధమవుతున్నారనమాట. ఎందుకంటే మనకి కిందన విగ్రహాలు ఆల్రెడీ చూపించేశారు, ఫేస్ చూసాం కనుక ఇప్పుడైతే బూర్ల వర్షం కోసం అనమాట. ఆ బూర్లు ఎవరైతే కొంగు పట్టుకుంటారో వాళ్ళు ఏ కోరుకున్న శుభం జరుగుతుంది, వాళ్ళకి అంతా మంచిగా జరుగుతుంది అనమాట. ఆలయ శిఖరం మీద నుంచి వచ్చిన బూరు పట్టుకుంటే ఇలాంటి ఆలయం ఎక్కడైతే ప్రతిష్ట అవుతుందో అక్కడ ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఇంటి నుంచి 9 11 బూర్లు ఉండి తెచ్చుకుని ఇక్కడ గంపలో వేస్తారండి. ఆ బూర్లన్నీ ఆలయ శిఖరం మీద నుంచి వేస్తారు. అందరూ కూడా కొంగు పట్టుకుంటారనమాట. బూర్లు వేస్తున్నారండి. కాకపోతే ఏంటంటే ఆలయ శిఖరం తర్వాత మనకి స్లాబ్ ఉంది కదా, బూర్లు పైనుంచి బొట్టుతో పోసిన మనకి వరకు కిందకి వర్షంలా రాలవన్నమాట. అందుకని ఆలయ శిఖరం మీద కొన్ని వేసిన తర్వాత చేతులతో వేసేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే అక్కడ సిమెంట్ వర్క్ అయ్యింది కదా, అది ఇంకా అక్కడ ఇసుక సిమెంట్తో ఉందన్నమాట. అందుకని చీర కూడా వేస్తున్నారు. ఎందుకంటే బూరు కింద పడితే మొత్తం ఇసుక అంటేసి అసలు పనికి రాకుండా వేస్ట్ అయిపోతుందని చెప్పేసి. లేదు అనుకుంటే ఆలయ శిఖరం మీద నుంచి బుట్టతో వంపాలండి, అది అసలైన పద్ధతి. కాకపోతే మనకు ఆలయాలు కన్స్ట్రక్షన్ చేసే పద్ధతి బట్టి మనం అలా వేయట్లేదనమాట. అందరూ అయితే లేడీస్తో పాటుగా జెంట్స్ కూడా వచ్చారనమాట. అంటే బూరు క్యాచ్ పట్టుకుంటే శుభం జరుగుతుంది అనేది ఒక నమ్మకం ఉంది కదా, అందుకు అందరూ చుట్టూ ఉన్నారనమాట. శిఖరం నుంచి బూర్లు వేసేసిన తర్వాత స్వామివారికి పూజా కార్యక్రమాలు అయితే స్టార్ట్ అయ్యాయండి. ఆ తర్వాత అయితే అందరూ దర్శనార్థం వెళ్ళి దర్శనం చేసుకొని ఒక ప్రదక్షిణం ఇలా చేసుకొని అయితే అందరూ వస్తున్నారనమాట. అమ్మలిద్దరూ ఎంత కళగా ఉన్నారో ఒకసారి చూడండి. అమ్మవారు మొహంలో మొహం పెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంటే అసలు మనదిష్టే తగిలేనా అన్నట్టు అనిపిస్తున్నారు. అంత కళగా ఉన్నారనమాట. అయితే బయట ఎంట్రన్స్ నుంచి బయట గేట్ దాటి రోడ్డు మీద నుంచి అమ్మవారు కనిపిస్తున్నారు. భలే అమ్మవార్లు అయితే చాలా చక్కగా ఉన్నారండి. అమ్మవారిని చూస్తుంటే మనసు అయితే ఉత్సాహంతో ఆనందంతో నిండిపోతుంది అనమాట. అంత కళగా ఉన్నారు. ఇదైతే ఆలయం అనమాట. ఈ ఆలయం అయితే లోపల కన్స్ట్రక్షన్ అంతా కొంచెం కంప్లీట్ అయిపోయింది. శివాలయం ఇంకా ఉంది. హోమం కోసం అయితే అందరూ కూర్చున్నారనమాట. ఇప్పుడు హోమం కాల్చిన తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. దానికోసం పూర్ణాహుతి రెడీ చేసి పక్కన పెట్టుకున్నారు. దంపతులు అయితే కంకణం కట్టుకున్న వాళ్ళు అయితే ఫస్ట్ చుట్టూ కూర్చున్నారనమాట. చుట్టూతో వాళ్ళ వెనకనే మిగతా వాళ్ళు కూడా కూర్చున్నారు. ప్రతిరోజు 3 రోజుల నుంచి హోమ కార్యక్రమం అయితే జరుగుతుంది అనమాట. ఈ రోజుకు 3వ రోజు దిగ్విజయంగా పూర్తి అవుతుంది అనమాట. ఈ రోజుతో చాలా ఎండగా ఉంది, అయినా సరే భక్తి శ్రద్ధలతో చిన్నపిల్లలు ముసలి వాళ్ళని కాకుండా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హోమ కార్యక్రమం అయిపోయిన తర్వాత మహా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ ఆలయంలో. అమ్మవారి విగ్రహాల కింద పంచలోహాలు డబ్బులు అందరూ వేసున్నారు కదా, ఇప్పుడైతే వాటిని అయితే కప్పుతున్నారనమాట సిమెంట్తో. అది ఫినిషింగ్ ఇచ్చేసిన తర్వాత అమ్మవారి విగ్రహాన్ని అయితే ఫిక్స్ చేసేస్తున్నారనమాట. అందుకోసమని ఆ వర్క్ అయితే ఇప్పుడు చేస్తున్నారు. అందరూ వేసేసారు ఆల్రెడీ. ముహూర్తం ప్రకారం వేస్తారు కనుక అందరూ వెళ్ళి ముహూర్తం ప్రకారం ఎవరికి తగినంత వాళ్ళ భక్తితో వేసేసారు. కొత్త శతకోపం తీర్థం ఇచ్చుకునేవన్నీ కొత్త వస్తువులు తీసుకున్నారండి. అన్నీ దగదగ మిలమిల మెరుస్తున్నాయి అన్నమాట ఆలయంలో. ఈ రోజు నుంచి ఇంకా అమ్మవార్లు అయితే మళ్ళీ పూజలు అందుకుంటారండి యథావిధిగా. ఆ పాతగా వెనకనే ఉన్న చిన్న ఆలయంలో కూడా పూజలు జరిగేవి. ఇప్పుడైతే చాలా అందంగా అలంకరణగా కనిపిస్తున్నారు కదా వెనకన పెట్టిన అమ్మా మీరందరూ అటుపక్క చేయవేయండి, మీరందరూ ఇటుపక్క చేయవేయండి.
ఈ రోజు 8వ తారీఖు ఉత్తర నక్షత్రానికి పరమేశ్వరుని యొక్క ఆ తిరిగి పంతులు గారు చెప్తారు, ఆయనకి తెలుసును. ఆ తిరిగి పరమేశ్వర కళ్యాణ మహోత్సవం జరగవలసిందిగా మరి కోరుతున్నాం. సరేనా? అన్నమాట. భక్తితో చేస్తే భగవంతుడు దిగి వచ్చినాడండి. ఇంకా అంతే. ఇప్పుడైతే చిన్న సన్మాన కార్యక్రమం జరుగుతుందండి. శ్రీ చిలకలపల్లి రామారావు గారు, శ్రీమతి మీనాక్షి దంపతులండి. వీళ్ళు మనకి శివలింగం దాతలు అనమాట. వీళ్ళు పుల్లగానిపాలెం గ్రామ వాస్తవ్యులు, అంటే పెందుర్తి దగ్గర ఉంది, SM రెసిడెన్సీలో ఉంటారు వీళ్ళైతే మొదటిగా ముందుకొచ్చి మనకి శివలింగాన్ని దాతగా ఇచ్చారనమాట. దాంతో పాటు ఒక 50,000 కూడా ఇచ్చారు. కానీ ఇతని తర్వాత చాలా మంది విరాళాలు ఇచ్చారండి, చాలా ఎక్కువ బడ్జెట్ లో ఇచ్చారు. కానీ మొదటిది ఆదిమూలం అంటారు కదా, ఆ విధంగా అనమాట. వీళ్ళు ముందుకొచ్చి స్వామివారిని ఇచ్చిన తర్వాత ఆలయంలో భక్తులు కూడా చాలా వరకు పెరిగారండి. ఎందుకంటే అమ్మవారితో పాటుగా అయ్యవారు కూడా ఉండడం వల్ల సోమవారం శుక్రవారం పూజలు అయితే చాలా గ్రాండ్ గా చాలా ఎక్కువ జరుగుతున్నాయి అనమాట. భక్తులు రాక కార్తీక మాసంలో చాలా ఎక్కువ అవుతుంది. అందుకనే వీళ్ళకి ఆడవాళ్ళు వెళ్లి ఆమెకు చీర సమర్పించి సన్మానించుకున్నారు. అలాగే పంతులు గారు, అక్కడ గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు కదా పెద్దలు, వాళ్ళందరూ వాళ్ళకి సన్మానించారనమాట. సాల్వా కప్పి గౌరవపేతంగా. అలాగే వాళ్ళకి పంతులు గారు కూడా ఆశీర్వచనం ఇచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చారండి. వాళ్ళు చక్కగా ఆరోగ్యాలతో ఉండి ఇంకా ఇలాంటి దాతలు ఇంకా అన్ని గుడ్లకి సమర్పించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నారన్నమాట. సర్వే జనానాం శునో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. స్వస్తి. వీళ్లతో పాటుగా ఈ ఆలయంకి సంబంధించి ఎవరైతే దాతలుగా ముందుకొచ్చి విరాళాలు సమర్పించారో, సేవ చేశారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి అయ్యవారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. కమిటీ సభ్యుల తరపున నా తరపున కూడా అందరము కూడా మనస్ఫూర్తిగా భగవంతుడి అనుగ్రహం అందరి యందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అయితే ఇప్పుడు అమ్మవార్లకి గజమాలలు, నిమ్మకాయ దండలు కూడా సమర్పించుకుంటున్నారండి. ఎందుకంటే అమ్మవార్లకి నిమ్మకాయ దండ అంటే చాలా ఇష్టం కదా. అలాగే ఇప్పుడు అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయ్యిందండి. దీనికోసం మన కార్పొరేటర్ కంటిపాం కామేశ్వరి గారు, వాళ్ళ అన్నదమ్ములు, అలాగే వాళ్ళ ఆయన గారు కూడా వచ్చారండి. అలాగే వాళ్ళతో పాటుగా ఇంకా పెద్దలు కూడా చాలా మంది వచ్చారండి. వాళ్ళ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కూడా మహా దిగ్విజయంగా అయితే పూర్తి అయ్యిందండి. ఈ ఆలయంలో ఇంకా భక్తులందరూ వచ్చి అన్ని పూజా కార్యక్రమంలో పాల్గొని ఇంకా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కమిటీ సభ్యులందరి తరపున కోరుకుంటున్నామండి. కమిటీ సభ్యులందరూ కూడా అన్ని రంగాల్లోనూ ముందుకు వచ్చి అన్ని కార్యక్రమంలో పాల్గొంటారు. అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఛాన్స్ ఇస్తారండి. ఈ ఆలయంలో ఏ పూజా కార్యక్రమాలు జరిగినా సరే ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తారు కనుక ప్రతి ఒక్క భక్తులు ఈ ఆలయం దగ్గరకు వచ్చి అన్ని పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ ఆలయంలో ప్రతిరోజు కూడా హోమ కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే శుక్రవారం, శనివారం, సోమవారం అనేది కాకుండా ప్రతిరోజు కూడా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ ఆలయంకి సంబంధించి ఇంకా చాలా వీడియోలు ఉన్నాయండి మన ఛానల్లో. మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి ఏ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది కూడా తెలుస్తుంది. ఈ ఆలయం ఇంతగా అభివృద్ధి చెందుతుందంటే ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా సహకరిస్తున్నారు కనుకనే ప్రతి అమ్మవారు అయ్యవార్ల అనుగ్రహం అందరూ ఎందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ ని సపోర్ట్ చేయండి ప్లీజ్. నాకు కొంచెం సపోర్ట్ చేస్తే నా ఛానల్ కొంచెం గ్రోత్ ఉంటుందని అడుగుతున్నాను. నా వీడియోకి అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓం నమః శివాయ, ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేస్తే నాకు కూడా గ్రోత్ ఉంటుందని అయితే మనస్ఫూర్తిగా